యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వీలైనంత వరకు ప్రతి వీడియోను కూడా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అట్లాగే కామెంట్ కూడా వ్రాయండి. మన ఛానల్కి అది స్ట్రెంగ్త్నిస్తుంది. మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు, థంబ్నెయిల్ కూడా చూశారు. వాస్తవంగా ఈ వీడియో అనేటువంటిది VKR ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలను నేను మీ ముందుకు తెస్తా ఉన్నాను. అయితే విరోధంగా అని భావించకండి. సత్యానికి వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. అయితే సాధారణంగా కొంతమంది ఉద్దేశం ఏంటంటే, బైబిల్ మాకు తెలిసినంతగా పక్కవాడికి తెలియదు, నాకు తెలిసినంతగా పక్కవాడికి తెలియదు అని కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో వారి మాటలు ఉంటున్నాయండి సోషల్ మీడియాలో, లేదా వారి హృదయంలోనైనా ఇలాంటి యావిగేషన్స్ ఉంటున్నాయి. ఇది చాలా రాంగ్ అండి. బిఫోర్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ వెరీ రాంగ్ థింకింగ్. ఓకే, దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. సాధారణంగా బైబిల్ అనేటువంటిది పూర్తిగా ఎవరికీ తెలియదు. బైబిల్ అనేటువంటిది ఏ ఒక్కరి సొత్తు కాదు. బైబిల్ అనేటువంటిది మహాసముద్రం లాంటిది. మనం బహుశా జీవితకాలం పరిశోధించిన ఏదో ఒక నీటి బొట్టును మాత్రమే కనుగొనగలుగుతాం, కానీ ఈ మహాసముద్రాన్ని గూర్చి పూర్తి వివరణ ఇవ్వటానికి ఏ మనుషుడు వశం కాదండి, దేవదూతలు తప్ప. ఇది అర్థం చేసుకుంటే క్రైస్తవ సమాజానికి చాలా మేలు కలుగుతుంది. ఓకే, అయితే ఈ సమయంలో ప్రతి పాస్టర్ గారు ఏం తెలుసుకుని ఉండాలి? కొన్ని విషయాలు నాకు తెలుసు, కొంత మట్టుకే నేను అర్థం చేసుకోగలిగాను అని భావించాలి. అదే సమయంలో నా పొరుగువానికి కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ అతనికి తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసిన విషయాలు అతనికి తెలిసి ఉండకపోవచ్చు అని కూడా ఒక చక్కటి మంచి ఆలోచన కలిగి ఉండండి. ఇది నేను ప్రేమతో ప్రతి పాస్టర్ గారిని హెచ్చరిస్తున్నాను. 1,00,000 మంది సేవకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అట్లాగే సుమారుగా తెలంగాణ స్టేట్లో కూడా సుమారుగా 1,00,000 మంది సేవకులు ఉన్నారు. తెలుగులో బోధించేవారు, తెలుగు తెలిసిన వారు. ఓకే, కనుక ఈ తెలుగు తెలిసినటువంటి సేవకులందరినీ నేను ప్రేమించి వారిని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. మనందరం కూడా నేర్చుకునే వారిమే. నా యొద్దకు రండి, నా కాడి మీ మీద ఎత్తుకొనుట నేను మీకు నేర్పిస్తా అని ప్రభువు చెప్పారు. కనుక మనం నేర్చుకునే వారిమే. ఎంతకాలం అండి? జీవితకాలం. నేర్చేసుకుంటామా? లేదు, అలాగే రాలిపోతాం. గుర్తుంచుకోండి. అయితే నాకు కొన్ని విషయాలు తెలిసొచ్చు, మరొక పాస్టర్ గారికి మరికొన్ని విషయాలు ప్రభువు బయలుపరచవచ్చు. అది ఆయన కృప. అర్థమైందా? పేతురు గారిని ఒక విధానంలో వాడుకున్నారు, అలాగే పౌలు గారిని మరొక విధానంలో ప్రభు వాడుకున్నారు. మనం చూస్తే కొందరు ప్రార్థనాపరులు బైబిల్లో కనబడతారు. సమూయేలు ప్రవక్త మంచి ప్రార్థనాపరుడు, ఇర్మియా ప్రవక్త మంచి ప్రార్థనాపరుడు, అలాగే ప్రసంగి సొలొమోను చక్కటి వక్త, దావీదు చక్కటి గాయకుడు. ఇట్లాగా దేవుడు ఒక్కొక్కసారి, అబ్రహాము మంచి విశ్వాస వీరుడు, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మంచి నాయకుడు. ఇలాగున దేవుడు ఒక్కొక్కరికి కొన్ని తలంతులు ఇచ్చి వారిని వాడుకుంటాడు. దీన్ని మనం అంగీకరించాలి. అంగీకరించిన వెంటనే వారిని మనం గౌరవించాలి. ఓకే, నిజమే, మాట్లాడటం ఒకవేళ కొంతమంది చేత కాకపోవచ్చు, కొంతమంది చాలా చక్కగా మాట్లాడవచ్చు. ఇది వేరు మళ్ళీ. అర్థమైందా? మోషే నేను మాట్లాడలేనయ్యా, నత్తి కలిగిన వాడినయ్యా, నాలుక మాన్యం కలిగిన వాడినయ్యా అని చెప్పాడు. నిజమే. అదే సమయంలో అందుకే నీ అన్న అయిన అహరోను లేడా, అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, కనుక అతన్ని నీకు తోడిస్తాను. చూసారా, ఇతనికి అప్పగించాడు యాజకత్వం పని, ఇతని పని నాయకత్వం పని, ప్రజలు నడిపించే పని అప్పగించాడు. కనుక ఒకరినొకరు ఏం చేయాలి? ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఒకరినొకరు హీనపరిచి మాట్లాడకూడదు. నీకేం బైబిల్ తెలుసు అంటూ మూర్ఖంగా కొంతమంది మాట్లాడుతున్నారండి.
అందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. రెండవ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలండి. నేను చెప్తానండి, మీరేం ఆవేశపడవాకండి. కొంతమంది అన్న సూటిగా విషయంలోకి వచ్చేసి అంటూ కామెంట్లు రాస్తున్నారు. సూటిగా వచ్చేసి చెప్పడానికి నేను ఆ విషయం చెప్పడమే కాదు, నేను ఒక దైవ సేవకుణ్ణి. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా దేవుని కూర్చున్న కొన్ని మాటలైనా, ఆత్మ సంబంధమైన కొన్ని మాటలైనా మీకు అందించి తీరాలి. ఇది నా బాధ్యత. మీకు విసుగుగా అనిపిస్తే స్కిప్ చేసుకోండి, లేదా మీకు ఆసక్తిగా అనిపిస్తే జాగ్రత్తగా వినండి. యాజ్ యు విష్. దీనిలో మీకు స్వాతంత్రం ఉంది. కానీ ఏదో సూటిగా 2 మాటలు చెప్పేసి ఆపేయండి అని అలాంటి ఇతరులకు ఇబ్బంది కలిగించే కామెంట్స్ రాయకండి. ఇంకా నేను దీని విషయం చెప్పేది సరే. మరొక విషయం ఏంటంటే, రక్షించబడటానికి దేవుని వాక్యం తెలుసున్న వ్యక్తి అయితే రక్షణలోకి తెస్తాడండి. దేవుని వాక్యం బాగా తెలియకపోతే రక్షించలేడేమోనండి అని ఎవరు భావించకండి. ఇప్పుడు నేనున్నానండి, నేను బాగా వాక్యం తెలుసుంటే అప్పుడు చాలామందిని త్వరగా రక్షించేస్తానా? నో. నాకు వాక్యం అంత బాగా తెలియదండి, మారు మనసు పొందాను, కన్నీటితో ప్రార్థన చేసుకుంటా, అంతవరకే. మరి జనాన్ని రక్షించవచ్చా? ఈజీగా రక్షించవచ్చు. ఇక్కడున్న ట్రిక్ ఇది. బైబిల్ తెలిసి ఉండటం అన్నది ఏంటండి, సైతానికి కూడా బైబిల్ బాగా తెలుసు. ప్రార్థన జీవితం ఉండదండి కొంతమందికి. అబ్బో, ఇంకా దాని మీద డిబేటు, దీని మీద డిబేటు, లేకపోతే దాని మీద రీసెర్చ్, దీని మీద రీసెర్చ్ అంటూ కాలయాపన చేస్తూ, లేదా బైబిల్ని పరిశోధిస్తూ అక్షర జ్ఞానం సంపాదించుకొని సంతృప్తి చెందుతున్నవారు కొంతమంది. ఇక వాళ్ళెవరు అన్నది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి, మీకు తెలుసండి. కొంతమంది ఉన్నారు ఏమండి, వీళ్ళకి ఎంతసేపు కూడా బైబిల్ మాకే తెలుసు, చాలా విషయాలు నాకే తెలుసు, బైబిల్ మీద మేము రీసెర్చ్ చేశాము, బైబిల్ మిగిలిన వాళ్ళకి తెలియదు, డిబేట్లు మేమే చెయ్యాలి. ఏమండి, ఈ మధ్య ఒక ఆయన మీద పోట్లాట కూడా లేచాడండి. ఎందుకు మీకేం బైబిల్ తెలుసు, ఆ కరుణాకర్తో డిబేట్లు ఎందుకన్నా అంటూ నా మీదకి డీమని లేచాడు. అసలు నీకేం సంబంధం, నీకేం అవసరం? నీకు ఇష్టమైతే ఆ వీడియో చూడు, లేకపోతే నీకు అవకాశం ఇస్తే నువ్వు వెళ్ళి డిబేట్ చెయ్యి. వెంటబడుతున్నావు కదా, నేను కూడా డిబేట్ చేస్తానని ఏదో వాళ్ళ బ్రతిమాలకు వాళ్ళ కాళ్ళు పట్టుకో, ఏదో కరుణాకర్ కాళ్ళు గడ్డం పట్టుకొని వెళ్ళి డిబేట్ చెయ్యి. అర్థమైందా? తప్పు లేదు. నా మీదకి వచ్చి నా మీద పోట్లాడితే ఎలా? ఎవరు ఏంటని మీరు అనుకుంటున్నారా? సమయం వచ్చినప్పుడు చెప్తాలండి. సరే, ఏమండోయ్, చాలా ఘోరంగా మాట్లాడాడు ఈ వ్యక్తి, రికార్డెడ్గా నా దగ్గర ఉన్నాయి. సరే, ఎందుకులే మనలో మనకు వివాదాలని నేను దాన్ని పక్కన పెట్టాను. చాలా ఘోరంగా, చాలా భయంకరంగా మాట్లాడాడు ఈ వ్యక్తి. సరే, అయినా నేను అప్పుడే క్షమించేశాను. నేనేం ద్వేషం పెట్టుకోలేదండి, ఇంకా యాక్చువల్గా అసలు అతని జోలికి వెళ్ళదలుచుకోలేదు. బట్ కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాను, దట్స్ ఆల్. ఇప్పటికే మీలో కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది. సరే, ఓకే. ఆ వ్యక్తి కూడా ఈ వీడియో చూస్తాడు. ఆ వ్యక్తికి అయితే ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుందిలేండి. రైట్. సరే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, రక్షించబడటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మన పని ఏంటంటే ఆత్మలను రక్షించడం. దీనిలో భాగం ఏంటి? ముఖ్యమైనటువంటి పని, మనం భారంగా ప్రార్థన చేసే సేవకులం కావాలి. కన్నీటితో ప్రార్థన చేసే వారిగా మనం ఉంటే, అన్యజనులైనటువంటి వారు తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సంవత్సరంలో, 4 ఏళ్లకో 10 ఏళ్లకో, కనీసం తను చనిపోయే చివరి క్షణంలో అయినా అతను మారు మనసు పొందుతాడు. నేను నమ్ముతున్నానండి, కరుణాకర్ మారు మనసు పొందుతాడు. నమ్ముదాం, తప్పేంటి? దేవుడు చేయలేడా? ఏదైనా చేయగలడు. అసలు పౌలు ఎంత దుర్మార్గుడు! ఆ పౌలను చూసిన వాళ్ళు ఆ కాలంలో ఏమనుకుంటారు? అమ్మో, వీడెంత భయంకరమైన వ్యక్తా అని గజగజ వణికిపోయారు. ఆ టైంలో నాలంటాడు ఎవడో, ఏమండి ఈ సౌలు మారతాడండి, ధైర్యంగా ఉండండి అంటే ఏమనుకుంటారు వాళ్ళు? అబ్బే, పిచ్చి మాటలండి అనుకుంటారు. సేమ్ అదే. సౌలు కంటే దుర్మార్గుడా? అదేనండి, అపోస్తులుడైన పౌలుగా మారిన సౌలు గురించి చెప్తున్నా. కరుణాకర్ అపోస్తులుడైన పౌలు కంటే దుర్మార్గుడా? కాదు. మనుషులు ఎవరన్నా చంపాడా? కాదు. చంపడానికి ఇష్టపడుతున్నాడా? కాదు. ద్వేషిస్తున్నాడా, హింసిస్తున్నాడా సంఘాన్ని? కాదు. బైబిల్ని విమర్శిస్తున్నాడు. కొంతమంది వ్యక్తుల్ని పాస్టర్లు తప్పు చేస్తే వాళ్ళు ఖండిస్తున్నాడు. ఓకే, అయినా సరే బైబిల్ని విమర్శిస్తున్నాడు కనుక మనం అందరం కూడా తిరిగి జవాబులు ఇస్తున్నాం, తప్పులేదు.
అర్థమైందా? అయితే ద్వేషించమని ఎవరు చెప్పారు? నీ శత్రువును కూడా ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? క్రొత్త సంవత్సరంలో క్రొత్త మనసు తెచ్చుకోండి ఇకనైనా. సరే, అందుకని ఏమంటే నాకు కరుణాకర్ నాకు ఫ్రెండ్ కాబట్టి, లలిత గారు నా ఫ్రెండ్ కాబట్టి ఏదో వాళ్ళని వెనకేసుకొస్తూ జాన్ బాబు గారు మాట్లాడతాడండి అని ఎవరు భావించకండి. నేను వాళ్ళతోనే చెప్తా, మీరు నాకు శత్రువులే. ఒక విధంగా స్నేహంగా ఉంటాను, కానీ కొన్ని విషయాలు మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఖండిస్తాను. ఓకే, నా దేవుని బట్టి మిమ్మల్ని నేను ప్రేమిస్తాను అని చెప్తాను వాళ్ళకు కూడా. అర్థమైందా? రైట్. సరే, మీలో కొంతమంది చాలా బాగా అర్థం చేసుకోగలరు, కొంతమంది మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, అన్న ఇప్పుడు ఇట్లాగే చెప్తాడు అనుకుంటూ కొంతమంది కామెంట్ రాస్తారు, నాకు తెలుసు. సరే, నేను చెప్పే మాటలు యథార్థంగా ఉన్నాయా లేవో కామెంట్ రాయండి. ఇప్పుడు వరకు నేను చెప్పి దాదాపుగా ఒక 20 నిమిషాల దాకా చెప్పినట్టుగా ఉన్నాను. ఒక 10-20 నిమిషాల్లో నేను చెప్పిన మాటలు సత్యంగా ఉన్నాయా, వాక్యానుసారంగా ఉన్నాయా లేవా, దైవికంగా ఉన్నాయా లేవా అన్నది మీరు కామెంట్ ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఆగి వ్రాయండి. ఆగారా? కామెంట్లోకి వెళ్ళండి. ముందు లైక్ చేయండి మీకు ఇష్టమైతే, నిజంగా మీకు ఇష్టం లేకపోతే అన్లైక్ చేయండి. నేను హానెస్ట్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు కిందకి వెళ్ళండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. దీని మీద ఇప్పటి వరకు నేను మాట్లాడింది సత్యంగా ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా, దైవికంగా మాట్లాడుతున్నానా లేదా, ఏదైనా స్వార్థపూరితంగా మాట్లాడుతున్నానా, నేను చెప్పిన మాటలు మంచివా కాదా, అన్న మీరు చెప్పిన మాటలు మంచివి అని కామెంట్ రాయండి. లేదు అన్న మీరు చెప్పిన మాటలు కరెక్ట్గా లేదు, వాక్యానుసారం కాదు అని వ్రాయండి. నో అబ్జెక్షన్, నేనేం ఫీల్ అవును. ఓకే, రైట్. మీరు ఖచ్చితంగా కామెంట్ రాసి వెనక్కి వస్తారని నమ్ముతున్నాను. ఓకే, నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఇకపోతే విషయం ఏంటంటే, మరి నేను వాస్తవంగా వీకేఆర్ జోలికి వెళ్ళదలుచుకోలేదండి, ఈ వ్యక్తి జోలికి. సో అయితే ఒక ఇంటర్వ్యూలోనైతే నా అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా నేను నిరాకరించాను, మీ అందరికి కూడా తెలుసు. అయితే ఒక సందర్భం ఖచ్చితంగా మీకు చెప్పాల్సి వస్తుంది. క్రాంతి ఆధ్వర్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వీకేఆర్ ఇచ్చినటువంటి ఆన్సర్ని నేను సరిచేసే ప్రయత్నం చేస్తున్నా. సరే, ఇప్పుడు నాకంత తెలుసు, అతనికేదో తెలియదు అని కాదండి. ఒక్కొక్కసారి నేను తప్పు మాట్లాడవచ్చు ఫ్లోలో, లేక నాకు తెలియని ఆన్సర్ చేయొచ్చు, తెలిసిన వారు దాన్ని కరెక్ట్ చేయొచ్చు, దాంట్లో తప్పేమీ లేదండి, దానికి నేనేమి నొచ్చుకోను. ఓకే, కానీ పర్టికులర్గా నీకు బైబిల్ తెలియదు జాన్ బాబు, మీకు తెలియదన్నా, నీకు తెలియదన్నా అంటే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు యుద్ధంలోకి దిగిన వాడికి తెలుసు ఆ కష్టం ఏంటి, ఆ శ్రమ ఏంటి, ఆ బాధ ఏంటి, ఎవడొస్తున్నాడా, ఎవరిని కాచుకోవాలా, ఎవరిని కొట్టాలా, ఎవడు నన్ను కొడుతున్నాడా, ఈ టెన్షన్స్లో వాడు వేరు. చూసేవాడు ఏముందండి, అటు వస్తున్నాడు అటుపడు, ఇటు వస్తున్నాడు ఇటుపడు అంటాడు. చూసేవాడిది ఏముందండి? మీకు అర్థమైందా? రణరంగంలోకి దిగితే తెలుస్తుంది లోతు ఎంత. అంతేగాని ఒడ్డును కూర్చుని గడ్డలు ఇవ్వకండి, ఒడ్డును కూర్చుని రాళ్ళు వేయకండి. ఏదో వీడియోలు చూసి ఏం చెప్పాడులే, ఎందుకు ఈ డిబేట్లు అన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారండి. నేను ఇందాక చెప్పే కదా, ఈ డిబేట్ల వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఈ డిబేట్లు ఎందుకు అని కారు కోతలు కూర్చున్నటువంటి వీళ్ళు కొంతమంది డిబేట్లు చేస్తావా వస్తావా, నేను వస్తా అని పరుగులు తీస్తున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నన్ను విమర్శించినటువంటి వాళ్ళు. ఫస్ట్గా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఫస్ట్గా లలిత్ గారు ఆఫీస్కి వెళ్ళి ధైర్యంగా క్రీస్తు గురించి ప్రకటించి సాక్ష్యం చెప్పొచ్చా. సెకండరీ కరుణాకర్ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్గా ఆయన ఆఫీసులో కూర్చుని దేవుని గురించి ధైర్యంగా చెప్పి వచ్చినటువంటి వ్యక్తిని నేనే. గుర్తుంచుకోండి, ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు దారి పెట్టారండి. పాపం ఈ మధ్య కూడా ఏదో ప్యానల్ డిబేట్కి వస్తావా అని ఆయన అడుగుతున్నారంట. సరే చూద్దాం, ఇంకొక బ్యాచ్. సరే, అంతవరకు అయితే పర్వాలా. మళ్ళీ నా ప్రస్తావన కూడా చేశారంట కరుణాకర్తో. ఆ జాన్ బాబు చేశాడు, ఆయనకేం వాక్యం తెలియదని. నా కడుపులో మండదా? అందుకనే ఈ విషయాలు మీ దగ్గర తీసుకొస్తున్నా, అందుకే ఈ విషయాన్ని మీకు చూపిస్తున్నా. ఓకేనా? రైట్. సరే, అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది వీడియో విందాం ముందు. ఓకేనా? రైట్. క్రాంతి టీవీ వాళ్ళే పెట్టినట్టున్నారండి. క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు ఎందుకు అనే టైటిల్తో
విజయ్ కుమార్ మాట్లాడినటువంటి ఆ మాటను కట్ చేసి పెట్టారు. సరే, విజయ్ కుమార్ అని నేను ఎందుకు సంబోధిస్తున్నారంటే మరో రీతిగా భావించవద్దు. నాకంటే చిన్నాడు కనుక విజయ్ కుమార్ అని పిలుస్తున్నా. సాధారణంగా నాకంటే పెద్దోళ్ళు నన్ను పేరుతో పిలుస్తారు, పిలవచ్చు, తప్పులేదు. నాకంటే చిన్నోళ్ళు నన్ను పేరు పెట్టి పిలవకూడదు. ఖచ్చితంగా జాన్ బాబు అన్న, లేకపోతే జాన్ బాబు గారు, పాస్టర్ గారు అని పిలిస్తే రాలి. ఇది మర్యాద, మన భారతీయ సాంప్రదాయం, గుర్తుంచుకోండి. సరే, ఇదేంటో చూద్దాం. మీరు బొట్టు పెట్టుకోవచ్చు. నువ్వు పెట్టుకుంటావా నీ ఇష్టమే, పెట్టుకోవా నీ ఇష్టమే, నీ మనస్సాక్షిని బట్టి చేయండి. వద్దు అని చెప్పలేదు, పెట్టుకోమని చెప్పలేదు బైబిల్. ఈ బొట్టు అనే సంప్రదాయం ప్రస్తుతం భారతదేశంలో హైందవ సంప్రదాయం ఉంది. ఆ బొట్టుకు ఒక చరిత్ర ఉంది. అలాగే ఆ చరిత్రలో ఒక్కొక్క వేలుతో పెడితే ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ వేలుతో పెడితే ఒకటి, ఈ వేలుతో పెడితే ఒకటి, ఈ వేలుతో పెడితే ఒకటి, ఇలా పెడితే ఒకటి. కాబట్టి ఇదంతా ఒక హైందవ సంప్రదాయ విగ్రహారాధనకు సంబంధించిన సంప్రదాయానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని ఎందుకు అనుసరిస్తాం? మీకు కంఫర్టబుల్ గా, లేకపోతే మీకు సానుకూలంగా విగ్రహ సంబంధమైన ఏదైనా సరే దాన్ని తీసుకోండి సార్. రైట్, ఓకే. విగ్రహ సంబంధమైనది అంటే బొట్టు పెట్టుకోవాలన్నది మీరు మీ బైబిల్లో ఉంటే పెట్టుకుందరు, కానీ లేదు కాబట్టి పెట్టుకోరు, అంతేనా? అంతే, అదే కదా ఫైనల్. అంతే, అది ఆజ్ఞ కాదండి. విగ్రహ సంబంధమైనది కాబట్టి, విగ్రహ సంబంధమైనది ఏది వద్దన్నారు కాబట్టి, అలాగని పెట్టుకోమన్న ఆజ్ఞ కూడా లేదు కాబట్టి దాని మీద దృష్టి పెట్టమండి. పెట్టుకున్న వారు వద్దను. సారీ అండి, ఇది విజయ్ కుమారే పెట్టినట్టున్నాడండి. నేను క్రాంతి ఛానల్ నుండి వాళ్ళు పెట్టారేమో అనుకున్నాను. ఈ క్లిప్పు విజయ్ కుమారే పెట్టాడు. అదే ఐ మీన్ వికేఆర్, క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్. ఈ మధ్య మళ్ళీ మార్చినట్టున్నారండి, కల్వరీ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్. కల్వరీ అంటే బెల్లంపల్లి ప్రవీణ్ గారు. ఓకే, ఆయనకు మంచి దైవజనుడు. ఆయన పేరు పెట్టుకోవటంలో సంతోషమే. నేను దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మంచి దైవజనులు, ప్రార్థనాపరులు నాకు తెలుసు కనుక, వ్యక్తిగతంగా కూడా తెలుసు కనుక ఇట్స్ ఓకే. కాకపోతే పేరు మార్చుకున్నాడు, కల్వరీ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్ అని. దీని మీద ఉందండోయ్, నేనేదో మళ్ళీ కల్పించి చెప్తున్నాను అనుకున్నారు. సరే, బొట్టు గురించినటువంటి ఈ క్లిప్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఏమండి, మరి ఈయన ఏం చెప్పాడు, ఏం తప్పు, ఏం ఒప్పు అన్నది మనం పరిశీలిద్దాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి విందాం. పెట్టుకుంటావా నీ ఇష్టమే, పెట్టుకోవా నీ ఇష్టమే, నీ మనస్సాక్షిని బట్టి చేయండి. ఇది చాలా తప్పండి. ఒక దైవజనుడు పెట్టుకుంటావా నీ ఇష్టం, తీసేస్తావా నీ ఇష్టం, పెట్టుకోమని చెప్పం, వద్దని చెప్పం అనటం తప్పండి. సాధారణంగా వాక్య సందర్భం వస్తే పెట్టుకోకూడదని బైబిల్ చెప్తుంది అనే చెప్తాం. బైబిల్లో లేదు అంటాడేంటి మన వికేఆర్ గారు? ఇది బైబిల్ బాగా తెలియదు అనుకుంటా, కానీ బైబిల్ నాకు బాగా తెలుసు, బైబిల్ నేను చెప్పినట్టుగా ఎవడు చెప్పలేడు అనే ఫీలింగ్ మాత్రం ఈయన గుండెల నిండా ఉంటుందండి. సరే, ఏమన్నాడు? అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తాం. అట్లాంటప్పుడు తాగితే ఏంటి, తాగపోతే ఏంటి, మనస్సాక్షికి వదిలేయి. వ్యభిచారం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, మనస్సాక్షికి వదిలేయి. అబద్ధం ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, మనస్సాక్షికి వదిలేయి. మనస్సాక్షికి వదిలేసేదేంటి? బైబిల్లో లేదా? సరే ఉండండి, కొంచెం ఓపిక పట్టండి, విందాం. అని చెప్పలేదు, పెట్టుకోమని చెప్పలేదు బైబిల్. ఈ బొట్టు అనే సంప్రదాయం ప్రస్తుతం భారతదేశంలో హైందవ సంప్రదాయం ఉంది. ఆ బొట్టుకు ఒక చరిత్ర ఉంది. అలాగే ఆ చరిత్రలో ఒక్కొక్క వేలుతో పెడితే ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ వేలుతో పెడితే ఒకటి, ఈ వేలుతో పెడితే ఒకటి, ఈ వేలుతో పెడితే ఒకటి, ఇలా పెడితే ఒకటి. కాబట్టి ఇదంతా ఒక హైందవ సంప్రదాయ విగ్రహారాధనకు సంబంధించిన సంప్రదాయానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని ఎందుకు అనుసరి అంటే ఇక్కడ ఈయన చెప్పినటువంటి విషయాల్లో సత్యం ఉంది, నిజమే కదా అనిపిస్తుంది. నిజమే ఇక్కడ వరకు ఈ మాటల్లో. కానీ ఈ వేలుతో పెడితే, ఆ వేలుతో పెడితే, ఈ వేలుతో పెడితే, ఆ వేలుతో పెడితే అనేది పక్కన పెడితే ఒక ప్లాస్టిక్ స్టిక్కర్ ఉంటుంది. కుంకుమ అండి, హిందూ సాంప్రదాయంలో కుంకుమ ఏవండి. కాబట్టి ఏదో పసుపు కుంకుమలు ఆ వేలుతో, ఈ వేలుతో, ఆ వేలుతో, ఈ వేలుతో తీసి పక్కన పెడదాం. స్టిక్కర్ ఉంటుందండి, నేను ఏ వేలుతో పెట్టరు, పక్కన మనిషి వచ్చి పెడుతుంది అనుకుందాం. అట్లా పెట్టించుకోవచ్చా? స్టిక్కర్ పెట్టుకోవచ్చా? అలంకరించుకోవచ్చా? అంటే హిందూ సాంప్రదాయం కాబట్టి వద్దు అనడమే కాదండి ఇక్కడ. ఏమండో గుర్తుంచుకోండి, హిందూ సాంప్రదాయం బొట్టు అన్నది ఒకటైతే అలంకారాలలో భాగంగా దాన్ని మనం చూస్తాం. ముఖ్యంగా అలంకారాలలో భాగంగా
హిందూ సాంప్రదాయం కాకుండా ఓకే కొంతమంది క్రైస్తవులు కానివ్వండి, ఆర్సీఎంకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, బొట్టులు వెరైటీలు పెడతారు. హిందువులు ఏం పెడతారు? సాధారణంగా విగ్రహార్పితంగా కుంకుమ బొట్టు పెడతారు. ఓకే, లేదా అక్కడ ఏదో పూజా పునస్కారాలు చేసిన బొట్లు పెట్టుకుంటారు, విభూదితో బొట్టు పెట్టుకుంటారు, రక్త తిలకం పెట్టుకుంటారేమో, సంథింగ్ అనుకుందాం. కానీ మరి క్రైస్తవులు ఆ ఉద్దేశంతో పెట్టుకోరే, వాళ్ళు వేరే ఉద్దేశాలతో పెట్టుకున్నా నామకార్థ క్రైస్తవులు అందం కోసం పెట్టుకుంటారు. టోటల్గా దీన్ని మనం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏంటి? అలంకారం కోసం వాడుతున్నారు. భారతదేశంలో మాత్రం కొంతమంది హిందూ విధానంలో ఉంది కనుక పెట్టుకుంటారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు పాపం విజయ్ కుమార్కి క్లియర్గా అర్థం కాల, లేకపోతే హడావుడిలో పాపం మర్చిపోయాడు అనుకుందాం. ఏమండి? రైట్. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అలంకారాల విషయాలలో ఇప్పుడు బొట్టు, కాటుక, పట్టాలు పెట్టుకోవడం, మెడలో నెక్లెస్ వేసుకోవటం, నడుమున ఏవో పెట్టుకోవడం, ముక్కున బేసర పెట్టుకోవటం, చెవులను పోగులు పెట్టుకోవడం, తల మీద ఏదో పెడతా అంటారండి, తల మీద కూడా ఏదో పెడతారు. ఇవన్నీ ఏంటండి? అలంకారాల క్రిందకి వస్తాయి. మళ్ళీ కొంచెం ఈ మాటలు విందాం. దీన్ని ఎందుకు అనుసరిస్తాం? మీకు కంఫర్టబుల్ గా లేకపోతే మీకు సానుకూలంగా విగ్రహ సంబంధమైన ఏదైనా సరే దాన్ని తీసుకోండి సార్. రైట్. ఓకే. విగ్రహ సంబంధమైన అంటే విగ్రహార్పిత సంబంధమైనవే కాదు, అలంకరించుకునేవి కూడా మనం తీసుకోం. పూలు పెట్టుకోవడం ఉంటుంది, ఆ విధానం కూడా ఎందుకు? అలంకరించుకోవటానికి. ఈయన చెప్పాల్సింది ఏంటంటే విగ్రహార్పిత సంబంధమైనటువంటి వాటిని మేము ఒప్పుకోమండి, అండ్ ఆల్సో అలంకారాలు చేసుకునే విధానాన్ని కూడా బైబిల్ ఒప్పుకోదండి అని చెప్పాలి. రైట్, వినండి. పెట్టుకోవాలన్నది మీరు మీ బైబిల్లో ఉంటే పెట్టుకుందరు కానీ లేదు కాబట్టి పెట్టుకోరు, అంతేనా? అంతే, అదే కదా ఫైనల్. అంతే, అది ఆజ్ఞ కాదండి. విగ్రహ సంబంధమైనది కాబట్టి, విగ్రహ సంబంధమైనది ఏది వద్దన్నారు కాబట్టి, అలాగని పెట్టుకోమని ఆజ్ఞ కూడా లేదు కాబట్టి దాని మీద దృష్టి పెట్టమండి. పెట్టుకున్న వారు వద్దను. ఈ మాట లాస్ట్లో వాడిన మాట బాగోలేదండి. అసలు నేను వీడియో చేయడానికి కూడా ఇదే కారణం. విన్నారా మీరు? ఏం చెప్తున్నాడు విన్నారా? పెట్టుకోవద్దని కూడా మేము చెప్పం. అదేంటండి పెట్టుకోవద్దని కూడా చెప్పకపోతే మరి? అంటే హిందువులైనటువంటి వాళ్ళు చర్చికి వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి? సాధారణంగా వాళ్ళు బొట్టు, కాటుగా, ఏదో పూలు, సంథింగ్ ఏదో వాళ్ళ ఆచారాలు, అలవాట్లు కొన్ని ఉంటాయి. ఏం చెప్పాలి మరి? బైబిల్ ప్రకారంగా సమయం వచ్చినప్పుడు అమ్మ అలాంటివి ధరించకూడదు, అలాంటివి కట్టుకోకూడదు, అలాంటివి పెట్టుకోకూడదు అని చెప్పాలి కదా. మేము అని చెప్పం కూడా అంటారేంటి? సగం అది సగం ఇదేంటి? ఇప్పుడు ఆజ్ఞ కాకపోయినా బైబిల్లో ఏదైనా చెప్తే దాన్ని మనం ఖచ్చితంగా అనుసరిస్తాం. మీకు అర్థమైందా? బైబిల్లో ఇది చెప్పబడిందండి. ఈ మాట ఆజ్ఞ కాదేమో అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా దీన్ని ఆజ్ఞలోనే చేర్చాలి. అంటే క్రైస్తవుడు ఖచ్చితంగా పాటించాలి. ఏంటండి? ఒకసారి మీకు బైబిల్ చూపిస్తా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అండి, 3వ అధ్యాయం అండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరికైనా వాక్యమునకు అవిధేయులైతే ఎవరైనా ఓకే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. బైబిల్ క్లియర్గా చెప్తుంది అది వద్దు. బైబిల్లో వద్దని చెప్పలేదంటారేంటి? వద్దని బైబిల్ చెప్పింది. అయితే బొట్టు అని చెప్పలేదేంటండి అని మీరు అనుకోబాకండి. ఈ బొట్టు అనే సాంప్రదాయం ఎక్కడో భారతదేశంలో ఒక మూలన ఎక్కడో ఉంది. అయితే ఆ కాలానికి, ఆ పరిస్థితులకి తగ్గట్టుగా వ్రాయబడింది. ఇశ్రాయేలీలకు కూడా ఒకవేళ బొట్టు పెట్టుకునే ఈ అన్ని ఆచారమో లేకపోతే ఏదో ఒక ఆచారం ఉంటే దాన్ని కూడా చెప్పేవాడు. మీకు అర్థమైందా? కనుక అందుకని టోటల్గా ఏముంది అక్కడ? వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. అది బొట్టు కావచ్చు, కాటుకు కావచ్చు, ముక్కు పుడక కావచ్చు, చెవి కమ్మిలు కావచ్చు, గాజులు కావచ్చు, పువ్వులు కావచ్చు, బంగారు కావచ్చు, వెండివి కావచ్చు, పిచ్చివి కావచ్చు, ఎచ్చివి కావచ్చు. వద్దు, మీకు ఆ అలంకారం వద్దు అని బైబిల్ చెప్తుంది. దట్స్ క్లియర్. అదేంటండి వద్దు అనే ఏముంది, కాకుండా అనే ఏదో అడ్జస్ట్ అనుకుంటున్నారా? మళ్ళా జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అంటే ఉండొద్దు అనేది దీని అర్థం. డైరెక్ట్ స్పీచ్లో లేదనుకుంటున్నారా? ఈ విషయంలో విపి రెడ్డి గారు చాలా తప్పు బోధిస్తాడండి.
విజయప్రసాద్ రెడ్డి గారు బొట్టు పెట్టుకుంటే తప్పు లేదు, కాడుగు పెట్టుకుంటే తప్పు లేదు, అలంకారం ఏం పెద్ద దేవునికి ఇది కాదు, మన హృదయం మారితే చాలు. ఏంటో పిచ్చి మాటలు. దానికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన దేహంతో కూడా దేవునికి పని ఉంది. మన హృదయం శుద్ధిగా ఉంటే కాదు, దేహం కూడా శుభ్రంగా దేవుడు చెప్పినట్టు ఉండాలి. ఉదాహరణకి రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయం దయచేసి వినండి, ఒకవేళ మీరు చూడలేకపోతే. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఏముందండి? శరీరానికి ఆత్మకు. చూసారా? ఆత్మ సంబంధంగా హృదయం శుద్ధంగా ఉండాలి, ఆత్మ సిద్ధంగా ఉండాలి, ఆత్మలో మన శుభ్రంగా ఉండాలి. శరీరానికి ఏదైనా ధరించుకోవచ్చు, కాడుగు పెట్టుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు, అదేదో ఏది పడితే తినొచ్చు. నో 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 నో. శరీరానికి కూడా కల్మషం ఉండకూడదు, ఆత్మకు కూడా కల్మషం ఉండకూడదు. వాక్యాన్ని పాటించాలి. ఏమండి? ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే నేను దేవుణ్ణి అని డైరెక్ట్ స్పీచ్లో చెప్పారా? చెప్పలా. కానీ మనం వాక్యాన్ని పరిశీలించి, ఆయన చేసిన కార్యాలను పరిశీలించి, ఆయన ఆజ్ఞల్ని, ఆయన ప్రసంగాల్ని పరిశీలించి, ఎస్ ఈయన దేవుడు అని మనం నమ్ముతున్నాం. భక్తులు నమ్మారు. డైరెక్ట్గా చెప్పలేదు కాబట్టి నేను నమ్మనండి, నేను ఒప్పుకోనండి అంట. ఎట్లా? విపి రెడ్డి గారు మీకోసం ఈ మాటలు. ఇప్పుడు డైరెక్ట్గా బొట్టు పెట్టుకోవద్దు అని లేదు కదా అని వాదించకండి. డైరెక్ట్ స్పీచ్లో లేకపోయినా ఇండైరెక్ట్గా ఉన్నా సరే ఆ వాక్యాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇంకేం చెప్తాడండి? విపి రెడ్డి గారి కోసం మరొక వాక్యం కూడా చదువుదాం. పేతురు మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో మొదటి భాగంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. అయిపోయింది, అయిపోయింది, ఇక చాలు, వద్దు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో కూర్చోవద్దు, వాళ్ళతో తినొద్దు, వాళ్ళతో పరిగెత్తొద్దు అని బైబిల్ చెప్తుంటే, అరే మన బంధువులను ఎట్లా పోగొట్టుకుంటామండి? వాళ్ళతో కలిసి మనం భోజనం చేస్తే వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి వస్తారు. కలిపి చెరిపే బోధలు వచ్చినాయి, జాగ్రత్త. అబద్ధ బోధలు వచ్చినాయి, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు బయలుదేరేశారు, జాగ్రత్త. సాతాను బోధలు వచ్చేసినాయి, జాగ్రత్త. సోదరుడా, సోదరి, బైబిల్ చెప్పేదాన్ని వాళ్ళు చాలా చక్కగా సామరస్యంగా, ఏమండి, వినసొంపుగా, చాలామందికి ఇష్టమయ్యేటట్లుగా. ఎందుకనండి? వీళ్ళు రెండిట్లో ఉంటారు, వీళ్ళకి లోతైన మార్పు ఉండదు. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి బోధలు కావాలి, అట్లాంటి వాళ్ళకి. చూసారా? ఇంకేం బైబిల్ చెప్తుందండి? అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. చూసారా? మీరు వెళ్ళట్లేదు, భక్తిగా ఉంటున్నారు, మేము రామని చెప్తున్నారు, కాబట్టి మిమ్మల్ని దూషిస్తున్నారని చెప్తున్నాడు. మరి మీరేం చెప్తున్నారు? మనం వెళ్ళాలి, తిడతారు, వెళ్ళకపోతే తిట్టించుకోమని బైబిల్ చెప్తుంది. మోషే ఏమనుకున్నాడు? క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట. విపి రెడ్డి గారు వింటున్నారా? సో తప్పు బోధలు చేయటం మానేయండి సార్. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి సార్. మీ ఇష్టం వచ్చినట్లుగా కలిపి చెరపకండి సార్. ప్రజలు అనేకుల్ని నరకంలోకి తీసుకెళ్ళిపోతున్నారు మీరు. జాగ్రత్త. మీ ఆత్మీయ తండ్రి వేసిన బీజం ఇది. అర్థమైందా? ఈ ఆత్మీయ తండ్రి ఏదైతే వేశాడో వీళ్ళంతా కూడా మన పిల్లపాములాగా తయారయ్యారండి. దాదాపుగా అంత ఇంతే, అందరి బోధ ఇంతే. అదేమంటే వీళ్ళకి ఒక గర్వం, అతిశయం. ఏంటో జయశాలి అంట. ఎవడు జయశాలి? యేసు ప్రభువే జయశాలి. ప్రియులారా, సో ఇది కరెక్ట్ కాదండి. బైబిల్లో లేదండి అంటున్నారు. ఏంటి? బొట్టు పెట్టుకోకూడదు, అలంకరించుకునే విషయాల మీద బైబిల్లో లేదా? బైబిల్లో ఉంది అని మీకు రుజువు చేశాను. విజయ్ కుమార్, నీ బోధన సరి చేసుకో, వేరే వాళ్ళని విమర్శించడం కాదు. అర్థమైందా? ముందు నిన్ను చక్కర పెట్టుకో, నీ ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయి. ముందు నీ నోరు జాగ్రత్త పెట్టుకో, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేర్చుకో. లేదా అన్న ఫ్లోలో ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి అని ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో. అర్థమైందా? ఫ్లోలో ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు దొరలొచ్చు, వెంటనే గుర్తు రాకపోవచ్చు, ఎవరికైనా సహజంగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇట్లా విమర్శ చేసేటువంటి ఆ దృష్టి నుంచి నువ్వు మరలుకుంటావని నేను ఆశిస్తున్నా. అర్థమైందా? ఇప్పటికే చాలా వరకు మారేవని నేను నమ్ముతున్నాను.
నీ పునాదిని మార్చుకున్నావు, నీ విధానాన్ని మార్చుకున్నావు. ఒకప్పుడు ఇలా ఉండేవాడివి కాదు, నాకు తెలుసు అన్నా, నేను మెల్లమెల్లగా మారుతున్నాను, నాలో చాలా మార్పు వచ్చిందని నువ్వే నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి చాలా వరకు మారావు. దానికి ఉదాహరణకి కలవరి, బెల్లంపల్లి కలవరి దైవజనులు నీకోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నావు, మంచిది. దాని ద్వారా చాలా వరకు మార్పు చెందావు. ఇంకా మార్పు చెందు, అర్థమైంది. ఇంకా నీలో ఆ విషపు కూరలు, విషపు బీజాలు ఇంకా అట్లాగే ఉన్నాయి, కొన్ని బయటకు వస్తున్నాయి అప్పుడప్పుడు. జాగ్రత్త, ప్రేమతో నేను హెచ్చరిస్తున్నావు ఒక అన్నగా. అలంకారాల విషయాల్లో బొట్టు కానీ, కాటు కానీ, గాజులు కానీ, పువ్వులు కానీ ఇట్లాంటివి వద్దు. బాహ్య అలంకారాలు మీకు వద్దు. మరి ఏం కావాలి? ఏది ముద్దు యేసయ్యకి? ఏమండి, దానికి కూడా భక్తుడు చెప్తున్నాడండి. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమున అక్షయ అలంకారములు మీ హృదయమునకు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మళ్ళీ చెబుతానండి. సాధువైనట్టు, మళ్ళీ పైకి చదువుదాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. బైబిల్ స్పష్టంగా ఉంది. బైబిల్ లేదంటావేంటి? దాని గురించి బైబిల్ చెప్పలేదంటావేంటి? దాని గురించి మేము బోధించమంటావేంటి? నువ్వు కూడా బోధించవేమో, మేమందరం బోధిస్తాం అలా చేయకూడదని. ఇదండి విషయం. మీ అందరూ కూడా ఒక సత్యాన్ని నేను బోధించానని ఆత్మసంతృప్తితో నేను ఈ వీడియోని, ఈ పోస్ట్ని మీకు అందిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.